ఆంధ్రప్రదేశ్ జర్నీ సిన్స్ 2014. ఇక్కడికి వచ్చిన బైఫర్కేషన్ డెఫినెట్గా పెయిన్ఫుల్. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తెలంగాణ అర్బన్ పాపులేషన్ 41.5% పెరిగింది. అంటే అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, రూరల్ తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ టోటల్గా చేంజ్ అయిపోయి ప్రిడామినెంట్గా అగ్రేరియన్ వ్యవసాయ ఆధారం అయిపోయింది. 58% పాపులేషన్, 48% రిసోర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%. లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం. ఎక్కడ కూర్చోవాలో తెలియదు. బస్సులో నుంచి పరిపాలించాం. పడుకోవడానికి రూమ్ లేదు, ఉద్యోగస్తులు రావడానికి ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి తెప్పించినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చారు. 5 days ఏ వీక్ తీసుకొచ్చారు. స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళా అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పళంగా హ్యూమన్ యాంగిల్ అలాంటిదంతా ప్రయాణం స్టార్ట్ చేశాం. డిస్ప్రపోర్షనేట్ అలొకేషన్ ఆఫ్ అసెట్స్. నేను ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటే వచ్చేది ఏముండదు. కష్టపడితే దానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువారు అనుభవిస్తున్నారు ఆ ఆస్తులన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లాస్ జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ దీనివల్ల, ఎరోజన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. పేపర్ల మీద, మీడియా మీద, అందరి మీద దాడులు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయింది. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులు అవి. ఇక్కడికి వచ్చినప్పుడు హిస్టారికల్ మ్యాండేట్ టు ఎన్డీఏ, రివైవల్, రీబిల్డింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించిన విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. దెన్ ట్రస్ట్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడూ చెప్పాను, ఎప్పుడు కూడా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి. క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టాలి.
ఈ 3 డిస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు రివైవ్ చేశాం, ఎక్కువ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ అండ్ సస్టైనబిలిటీ లేకుండా ఏ పని చేసినా కాదు, దానికి కూడా తీసుకొచ్చాం.